గాయమేరపాలెం, పొన్నూరు మండలం గాయమేరపాలెం. నా పేరు మున్నంగి సుబ్బారెడ్డి. నేను 6 ఎకరాలు కౌలుకేస్తే మొన్న తుఫానుకి బాగానే ఉంది పళ్ళ. రెండోసారి తుఫాను వచ్చేసరికి వాన పడేసరికి కొంచెం ఒరిగింది. మళ్ళీ రెండో తుఫాను అన్నారు కాబట్టి మేము తొందరపడి హార్వెస్ట్ పెట్టి నేను 3 ఎకరాలు కోత వేపిస్తే 22 బస్తాల కాడికి అయింది. 22 బస్తాల కాడికి అయితే సరే అడుగుడన్నా కొంటాడా అంటే మద్రాసులో వాన అంట, అక్కడ ఎవడు కొనేవాడు లేడు, ఎక్కడ ఎవడు కొనేవాడు లేడు. 1100 రూపాయలకి బస్తా కొన్నారు. బస్తా 1100 అంటే అసలు ఏమవుతుంది? ఓన్లీ ఒక హాఫ్ బాటిల్ మందు కూడా రాదు. యథార్థమేనది, మీరే చెప్పండి, మీకు కూడా తెలుసుగా. హాఫ్ బాటిల్ ముందు ఖరీదా ధాన్యం బస్తా. అది మన పరిస్థితి. ముందేమో పెంచుకుంటూ పోతున్నారు, రైతులకు వచ్చే పండించే ధాన్యం ఏమో తగ్గించుకుంటూ వస్తున్నాడు. అది సంగతి. అయితే మళ్ళీ రేపు మొక్కజొన్న వేయొద్దు అంటున్నారు. మేము 55,000 పెట్టి మొక్కజొన్న కానీ వరి కానీ తర్వాత కూరగాయలు 3 పంటలకి 55,000 పెట్టి తీసుకున్నాము. మరి మొక్కజొన్న వేయొద్దని ఈ మధ్యకాలంలో చెప్పారు. మరి కొంటారో కొనలో కూడా తెలియదు. మరి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇలా ఎకరం వచ్చేసరికి 7,000 రూపాయలు కోత, కుప్ప వచ్చేసరికి 4,000 5,000. ఏదైనా కూడా రైతు అల్లాడిపోయాడు. అయితే ఏంటంటే కొంతమంది ఈ ఆన్లైన్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆన్లైన్ కాకపోతే ఆన్లైన్లో పొలం లేకపోతే రావు, ఈ క్రాప్ చేయాలా, ఈ క్రాప్ చేస్తే వస్తాయి అవి అంటున్నారు. కానీ నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే రైతుకి ఇదిగా ఉండంటే మొన్న రైతు భరోసా డబ్బులు కొట్టారు కదా అందరికీ. రైతులు అనేవాడికల్లా కొట్టారు కదా, వాళ్ళకల్లా ఏదైనా కౌలుకేసినాడు ఎత్తుకొచ్చి ఆధార్ కార్డు వాడి రైతు బ్యాంక్ బుక్ ఇస్తే దాంట్లో వేయటం, లేదంటే రైతు భరోసా డబ్బులు మళ్ళీ అందరికి కొట్టేస్తే గవర్నమెంట్ పోద్ది. ఇదేంటంటే ఇప్పుడు నిలువు ఉంది కదా అంటున్నాడు, నిలువని రాస్తున్నాడు. నిలువు కూడా పడిపోయింది. అది కూడా తీయాలంటే ఇవాళ 20,000 ఖర్చు, దాన్ని ఒడ్డుకు చేర్చాలంటే 20,000 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఓదైనా నిలువైనా అంతా ఒకటే, మొత్తం రాసేయచ్చు. కాకపోతే ఏంటంటే ఎగనూతానికి మార్గం ఏంటంటే నిలువు, ఇది ఓదా, ఇది ఆరవేసి కుప్పేశాడు అని ఎగనూతానికి మార్గాలు ఇవన్నీ. అంతేగాని రైతు సక్రంగా ఇవ్వాలనే ఉద్దేశం ఎవరికి లేదు. సామాన్యంగా 110% కూడా ఇవ్వరు. అసలు వీటన్నిటికంటే ముందుగా వాళ్ళు అనేది ఏంటంటే గుంటూరులో ఉన్నటువంటి రైతులకు నష్టాలు జరగలేదు అంటారు. నిజమేనాది? ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఒకసారి ఫోటో తీయండి. ఇదంతా తీయండి, ఎంత నష్టం వచ్చిందో. నేను హార్వెస్ట్ చేసా వాన వస్తుందని. ఒక వాన పోయినాక హార్వెస్ట్ చేసా, నాకు ఎంత వచ్చింది? 22 బత్తాల కాడికి వచ్చింది. 1100 కాడికి కొన్నా. నేను ఒడ్డెక్కా, నాకు తుఫాను నష్టం ఏం లేదు. ఒడ్డెక్కా ఏంది వేస్తే 1100 కాడికి కొన్నాడు. 26 బస్తాలు 1100 కాడికి ఎంత వస్తాయి? నేను పెట్టుబడి ఎంత? 55,000 నేను కౌలు కట్టాను. రేపు మరి మొక్కజొన్న వేయాలంటే గాళ్ళు పడిపోయినాయి. రేపు నీళ్లు పెట్టి మళ్ళీ దమ్ము వేయాలి. 2 సార్లు దమ్ము వేసి దాంట్లో మొక్కజొన్న వేయాలా, మిని వేయాలా, ఏదో ఒకటి వేసుకోవాలి పైరు. మరి అయితే అది ఎంత పట్టుకు వచ్చింది. అంతేగాని గుంటూరు జిల్లాలో నష్టపోవటం ఏంది? నష్టం అంటే ఏంది? నష్టపడిపోవటం ఏమి వస్తున్నాయి? లాభం వస్తుందా? ఇక పడిపోయిన చేయాలల్లా అసలు ఉండ పైరుని ఇవాళ బయటికి చేయాలంటే 20,000 అవుద్ది. ఉండ పైరుని బయటికి తీసి 2 పైరు వేసుకోవాలంటే 20,000 పెట్టాలి పెట్టుబడి. రైతు లోగడ పెట్టి పక్కన పెట్టండి, 25,000 అయినాయి, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ పైరుని పక్కకు తీసుకెళ్ళి 2వ పైరు వేయాలంటే 20,000 కావాలి. అది. సో ఈ పరిస్థితుల్లో రైతు ఒడ్డెక్కాలి అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏంటి? అసలు రైతుకి ఏ విధంగా న్యాయం చేయాలి? సరే, ప్రభుత్వం చేయాలంటే మనం కోరిన వాళ్ళు ఇవ్వలేరుగా. మనం కోరతాం, ఒక 50,000 ఇవ్వమంటాం, ఇస్తారా? వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు సమన్యాయంగా ఎదుర్కొంటే బాగుంటుంది. మనం ఎంత ఇవ్వమంటే ఇవ్వలేరుగా. ప్రతిపక్షం వాళ్ళు ఏదో అడుగుతున్నట్టుగా ఉన్నారు, ఒక 20,000 25,000 ఇవ్వమని. వాళ్ళు ఇవ్వమన్నారా? వీళ్ళు 20,000 ఇవ్వలేరు. ఏంది వీళ్ళు ఏమైనా ఇస్తామని వీళ్ళే స్వచ్ఛందంగా ఇవ్వాలా. వారి మాట వీరి మాట కాకుండా ఒక రైతుకు న్యాయం జరగాలంటే సామాజికంగా సామాన్యంగా అంతే వాళ్ళు. ఇప్పుడు మన కష్టాలని వాళ్ళు తీర్చలేరుగా. గవర్నమెంట్ ఏడేది వచ్చింది, 5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఉంది. ఏడు మన కర్మ బాగొట్టి వచ్చినందుకు మన ముఖ్యమంత్రి ఏదైనా చేయగలిగితే ఈయన ఏం చేయలేడు. పోయిన 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉంది, నష్టం రాలా. ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి మనం చెప్పినంత ఇవ్వలేడుగా. అసలు ఇవ్వవసరంలా. 5,000 6,000 అందరికి ఎగ్గొట్టకుండా నామాలు పెట్టకుండా ఇచ్చేసాడు. నిలువ అంటాడు, నిలువైనా ఒకటి ఓదైనా ఒకటి. నిలువని అర్థం ఎందుకు ఇవ్వాలా? మొత్తం ఓవరాల్గా మొత్తం వరద వచ్చేసింది కదా, సైక్లోన్ వచ్చేసింది, మొత్తం తుఫాను వచ్చేసింది, మొత్తం కొట్టేసాయి. రైతు భరోసా కొట్టేసినట్టు కొట్టేసాయి. అది
అంతేగాని మీరు ఈ ఏదైతే మీరు చెప్పారు 6 ఎకరాలు కౌలుకి వేసామన్నారు 5-6 ఎకరాలు ఇప్పుడు ఆ కౌలు వేసిన పంట ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం రైతుకి వెళ్తుందా లేదా మీకు వస్తుందా? రైతుకు కాదు, మనం వెళ్ళి కనుక ఆధార్ కార్డు ఏదో ఇవ్వమన్నారు ఇస్తే మనకే వచ్చింది, మనకే ఇస్తామంటున్నారు వీళ్ళు. అయితే దాంట్లో ఏంటంటే ఈ క్రాప్ చేయమంటున్నారు. ఈ క్రాప్ అంటే నేను ఒరేసానని చెప్పి ముందే చేయాలి. ఎంతవరకు రైతులు చేస్తారు? రైతులకి ఏం తెలుసు అసలు? అది ఏం ప్రచారం చేశారు మీరు? ఇల్లు తిరిగి లేకపోతే రెవెన్యూ ఈఆర్ఓలు వీళ్ళు వాళ్ళే ఈ క్రాప్ చేయొచ్చు మనకు తెలియకుండానే. అసలు వెళ్ళి చేలు చూసుకొని ఇది ఏరియా ఇది వేసారు కాబట్టి ఈ క్రాప్ చేయొచ్చు. అటు చేయకుండా మీరు చేసుకోండి, మాకేం తెలుసు? రైతులు కొంతమందికి తెలుసు, తిరిగే వాళ్ళకి అందరికీ తెలియదు. ఈ క్రాప్ ఎందుకు కూడా తెలియదు. ఇలా ఈ క్రాప్ చేస్తే ఇస్తామంటున్నారు. ఈ క్రాపు మరి ఎంత వడ్డీ చేసి ఉంటారు? సరే ఈ క్రాప్ చేశాడు, చేసిన ఆన్లైన్లో కొంత పొలం ఎక్కకపోతే వాడికి రాదు. మరి ఆన్లైన్లో పొలం ఎక్కాలా? అవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైనా గవర్నమెంట్ తలుచుకొని మొత్తం ఏరియాలో ఇప్పుడు మా ఊరు ఈ ఏరియా ఉందనుకోండి, ఈ ఏరియాలో ఆర్ఐలు ఉన్నారు, ఇది ఇటు ఆర్ఐ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, తహసీల్ కట్టించుకుంటున్నారు. వాళ్ళ దగ్గర రికార్డు అంతా ఉంది. ఎవరు చెప్పవసరలా, పక్కాడు చెప్పవసరలా, చేనాడు చెప్పవసరలా. ఇదిగో రికార్డు ఇది ఇంత తహసీల్ కట్టించుకుంటున్నాం, ఈయనకి ఇంత పొలం ఉంది, తహసీల్ కట్టిపోతే నోటీస్ ఇస్తున్నాడు, జబ్బు చేస్తున్నాడు, ఆ మాత్రం అది పొలం ఉంది దానికి తెలియదా? ఊళ్ళోకి వచ్చి రాసుకోమని వాళ్ళనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి కూర్చొని అక్కడికి వచ్చి ఈయనకి ఇంత పొలం ఉంది రాసుకొని ఇంత ఉందని ఇతను కౌలుకి ఎత్తున్నాడు అని ఎంక్వైరీ చేసి రాసి నువ్వే రికార్డు చేసుకో. కౌలు రైతులకు సంబంధించి గతంలో కూడా రైతు భరోసా విషయంలో కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ క్రాప్ చేసుకున్న వాళ్ళకే కౌలు రైతులకి నష్టపరిహారం ఇస్తాం. అంటే ఇప్పుడు కౌలు రైతులు నష్టపోయారు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం? అయితే కౌలు రైతులకు కూడా కొంతమందికి వచ్చినాయి. కౌలు రైతులకి రైతు అనేది ఆధార్ కార్డు ఇస్తే తీసుకెళ్ళి పాస్బుక్ ఇస్తే కౌలు రైతులు కూడా వచ్చినాయి, రాలేదన్నది కాక వచ్చినాయి కొంతమందికి వచ్చినాయి, అందరికీ రాలేదు, కొంతమందికి అయితే వచ్చినాయి. అయితే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ఓసీలు అనేవాడు కౌలుకి అయితే వాడికి ఇవ్వను రైతుల్లో కులాలేంటి పెట్టాడుగా. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను కూడా క్యాస్ట్ పరంగా చీల్చేశాడు. ఓసీలకి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వను అన్నాడు. వాళ్ళకి ఇవ్వలా. ఈరోజు కూడా ఓసీ వాడు ఎవడైనా కౌలు ఎత్తే వాడికి రైతు భరోసా లేదు, ఈ నష్టం లేదు. అది చీల్చాడు, రైతులను కూడా చీల్చేశాడు బాబురావు గారి. రైతులను కూడా కులాల పేరుతో చీల్చాడు. అది గతంలో లేదు. గతంలో రేషన్ కార్డు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఎంతో కొంత వర్షాలు పడ్డాయి, కొంత నష్టాలు జరిగాయి, కౌలు రైతులకి ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కూడా వీళ్ళు ఓసీలు వీళ్ళు ఎస్సీలు ఆ విధంగా వర్గీకరణ ఆ సమస్య లేదు. అసలు ఆ సమస్యలు ఇప్పుడు కొత్తగా ఈయన తీసుకొచ్చాడు. ఓసీలు బీసీలు ఎస్సీలు అని బీసీ ఒక క్యాస్ట్ ఉంది. బీసీలో 10 తెగలు గెలిచాడు దాంట్లో. సరే బీసీలు ఏకంగా ఉండారుగా, వాళ్ళని 10 తెగలుగా తెగొట్టాడు. ఎస్సీలో 5-6 తెగలు తెగొట్టాడు. ఎస్టీలు దాంట్లో 5-6 తెగలు, వీళ్ళొక ఎస్సీ వీళ్ళు బీసీలో 10 నెంబర్లు. ఎంతమంది ఉన్నారు? బీసీలో కూడా 10గా తెగొట్టాడు. ఒక ఉమ్మడిగా ఉండే బీసీలని 10 కులాలుగా తెగొట్టాడు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.